అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ అంశమే కనిపిస్తోంది, వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు కూడా తారస్థాయికి చేరుకుంటున్నాయి. కానీ పెన్షన్ కోసం ఎదురు చూసిన పెన్షన్దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం నుంచి పెన్షన్ల పంపిణీ షురు అయినప్పటికీ మొదటి రోజు ఎంతటి హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే. పెన్షన్ల కోసం ఉదయం నుంచి వృద్ధులు, వితంతువులు సచివాలయాల వద్ద క్యూ లైన్లలో పడిగాపులు పడాల్సి వచ్చింది. అయితే డబ్బులు అందలేదని, ఉదయం నుంచి కాదు మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ అంటూ ఇలా పలు రకాల ప్రకటనలు చేయడంతో పెన్షన్దారులు ఇబ్బందులు పడ్డారు. దాంతో సచివాలయాల వద్ద లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రామసముద్రం మండలం గాజుల నగరంలో గురువారం పింఛన్ కోసం వెళ్ళిన 67 సంవత్సరాల కె ఈశ్వరమ్మ వడదెబ్బకు మృతి చెందింది. ఉదయం నుంచి ఎండ తాకిడికి తట్టుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సరే ఉన్నా ఢిల్లీ చేస్తా. సరేలే ఉండు ఇప్పుడే ఢిల్లీ చేస్తా. ఆయనకి షుగరు బాగలేదు. ఆయనకి ఎండలకి దానికి కాలు బొబ్బలు వచ్చినాయి. నెల పింఛన్ ఇస్తా అన్నారు, వాళ్ళు డ్రింక్ కార్డుకి వచ్చి డబ్బులు ఇస్తా అన్నారు. ఆయన కాలుకి షుగర్కి అంతా చూపించుకుంటా ఉన్నింది. ఇప్పుడు 4 రోజులు ఆలస్యమైన దానివల్ల ఆయన షుగర్కి టక్కన చూపించుకోలేకపోయింది, హాస్పిటల్కి వెళ్ళలేకపోయింది. ఇంట్లో ఉంటే మేము ఇప్పుడు 4వ తారీఖు డబ్బులు ఇస్తారని చెప్పేసి ఆటోలో పెంచుకుపోతా ఉంటే నడిదావులోనే ఆయనకి అట్లా అందం తప్పి మనిషి మరణించింది. 4 రోజుల మింటి ఆయన అడుగుతానే ఉండే పెన్షన్ కోసము. వాలంటీర్ 5 గంటలకే వచ్చి మాకు నిద్రలేకి ఇస్తాండే పెన్షన్. ఇప్పుడు వాలంటీర్లు లేనందున మాకు ఇబ్బంది కలిగింది స్వామి. మాకు వాలంటీర్లని మాకు ఇళ్ళ కాడికి వచ్చేటట్టు ఉన్నించండి స్వామి, పెట్టండి మీరు వాళ్ళని. పెన్షన్ తీసుకునేదానికి సచివాలయం కాడికి పోతా అంటే ఈ ఎండకి ఆమె తట్టుకోలేక ఆటోలోనే చనిపోయింది. ఇట్లా ఎవరికి జరగకుండా మాకు దయ ఉంచి ఆ వాలంటీర్ని మా ఇంటికాడికే వచ్చి ఇచ్చేటట్టు చూడు. ముస్లిం ముతక కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉండారు స్వామి. వాళ్ళకి ఏ లోటు రాకోకుండా వాలంటీర్ని ఉన్నిస్తే ఇంటికాడికే వచ్చి మాకు ఇస్తారు. అట్లని గవర్నమెంట్కి క్షమాపణ ఏడుకుంటున్నాం మేము. 4 రోజులకే బాగలేదు. అట్లని మాకు హాస్పిటల్లో డబ్బులు ఆడ పింఛన్ ఇస్తారని చెప్పనేసి మేము పోతా ఉంటుంది, దావలో పోతా ఉంటుంది. అయిపోయా. దయచేసి ఇన్ని 4.5 సంవత్సరం నుంచి ఇంటికాడికి డబ్బులు ఎత్తుకు ఇస్తూ ఉంటారు వాలంటీర్లు. ఇప్పుడు ఆ వద్దు అనేసి ఇప్పుడు ఆడికి పోయి మీరు తీసుకోవాలి డబ్బులు అని చెప్పి అనేసి పోతాను. దానివల్ల మా అక్క రకంగా చనిపోయింది మా అక్క. దయచేసి ఇట్లా పరిస్థితి ఎవరికి రాకుండా మా అక్క రకంగా కొంతమంది ఎంతోమంది చచ్చిపోతారు. అట్లా పనులు చేయకుండా దయచేసి ఇళ్ళ కాడికి వచ్చి మిషన్లు ముత్తుకోలు దేశమంతరం పౌరులు రావాలంటే అయ్యలేదు. దయచేసి మీరు ఇళ్ళ కాడికి వచ్చి వాళ్ళ మిషన్లు ముత్తుకోలకి మీరు సహాయం కోరుతారని మరి కోరుకుంటున్నాను.